హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం ఏపీ స్టేట్లో రీసెంట్గా 2024లో మార్చ్లో 4 మార్కులకు అడగడం జరిగింది. ఓకే, మరి చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, సో చూడండి, ఫైండ్ ద పాయింట్స్ని కనుక్కోమంటున్నాడు. అంతే మన టార్గెట్. మరి పాయింట్స్ని కనుక్కోవడానికి ఇక్కడ స్ట్రైట్ లైన్లో ఎనీ పాయింట్స్ ఆన్ ది లైన్ వచ్చేసి ఫార్ములా x1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ తీటా y1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ తీటా. దీనినే పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ది లైన్ అని చెప్పచ్చు. ఓకే, సరే. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఆర్ని అలానే తీటాని అలానే ఇక్కడ x1 y1 ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. x1 y1 అంటే ఇదే. సో ఇదో చూడండి, 5 యూనిట్స్ ఫ్రమ్ ద పాయింట్ 3, 2. సో x1, y1 అనుకుంటాను, అది 3, 2 సబ్స్టిట్యూట్ చేసేస్తాను. s3 ప్లస్ ఆర్ మైనస్ ఇంకేం కావాలి, ఆర్ కావాలి, రేడియస్ కావాలి, అలానే తీటా కావాలి. మరి రేడియస్ కావాలంటే డిస్టెన్స్ ఇచ్చేసాడు 5 అన్నమాట. మరి తీటా కావాలి. ఎస్, తీటా కనుక్కోవడానికి ఒక ఫార్ములా. మనకి ఎప్పుడైనా ఒక స్ట్రైట్ లైన్ తెలిసినప్పుడు ఏంటి ఇక్కడ తెలుసు, 3x - 4y - 1 = 0. ఒక స్ట్రైట్ లైన్ తెలిసినప్పుడు స్లోప్ కనుక్కుంటాం. స్లోప్ ఏంటి, -m - x కోఎఫిషియంట్ అంటే 3/y కోఎఫిషియంట్. y కోఎఫిషియంట్ ఏంటి, -4. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో m = 3/4. మరి m స్లోప్ తెలిసినప్పుడు తీటాకి ఫార్ములా, తీటా కనుక్కోవడానికి ఏంటి ఫార్ములా, tan తీటా = m అన్నమాట. ఓకే, సో మరి ఇక్కడ m tan తీటా m అంటే ఎంత వచ్చింది, 3/4. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, కాస్ తీటా కనుక్కోవాలి, అలానే సైన్ తీటా కనుక్కోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ m అనేది 1 వచ్చింది అనుకో, m అనేది 1 వచ్చింది, అప్పుడు tan 45 1 అవుద్ది. అప్పుడు తీటా ఎంత, 45 degrees అనమాట. m = 1 అయినప్పుడు tan తీటా 1ని tan π/4 రాయొచ్చు, tan 45 degrees, అప్పుడు తీటా 45 degrees. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి tan తీటా అనేది ఎగ్జాక్ట్గా ట్రిగనామెట్రీ యాంగిల్లో లేదు. అయితే మన టార్గెట్ ఏమంటే సైన్ తీటా కాస్ తీటా కనుక్కోవాలి. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్లో చేసాం ఇలాంటి మోడల్స్. tan తీటా నుంచి సైన్ తీటాని కనుక్కోవడము, కాస్ తీటాని కనుక్కోవడం తెలుసు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని వేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అన్నమాట. ఆపోజిట్ సైడ్ అంటే ఇది అన్నమాట. ఓకే, డివైడెడ్ బై అడ్జసెంట్ అంటే ఇది వస్తుంది. దీన్ని ఏమంటామంటే హైపోటెనస్ అంటాం. మరి ఈ రెండు తెలిసినప్పుడు అది కనుక్కోవడానికి ఫార్ములా, సో పైథాగరస్ థీరంని అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసి అనుకోండి. సో ఏబి స్క్వేర్ ఏంటి, ఏబి స్క్వేర్ డయాగ్నల్ స్క్వేర్ సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 అంటే ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మరి ఏసీ అంటే 4 స్క్వేర్ అంటే 16 అనమాట, బీసీ అంటే 3 స్క్వేర్ 9 అంటే 25. సో ఇది ఏంటి, ఏబి స్క్వేర్. మనకి ఏం కావాలి, ఏబి కావాలి. స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్ అవుద్ది అంటే 5 అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇందులో నుంచి మనము సైన్ తీటా కనుక్కుందాం. సైన్ తీటాకి ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఎంత, 3, హైపోటెనస్ ఎంత, 5 అన్నమాట. అలానే కాస్ తీటా చెప్పండి, కాస్ తీటాకి ఏంటి ఫార్ములా, అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ అంటే 4, హైపోటెనస్ అంటే 5. ఎస్, ఇప్పుడు మీరు ఆర్ రాసాం. కాస్ తీటా ఏంటి సార్, 4/5, 5 గెట్ క్యాన్సిల్. y1 అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ అంటే మనం 5 అని రాయొచ్చు. సైన్ తీటా అంటే 3/4 క్యాన్సిల్ చేయొచ్చు, మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓకే,
ఇది అన్నమాట రిక్వైర్డ్ పాయింట్స్. సో దీన్ని నేను డయాగ్రామ్ రూపంలో కూడా రిప్రజెంట్ చేస్తాను. నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఈ రఫ్ వర్క్ వద్దనుకుంటే మీరు స్కిప్ చేసి చూసుకోవచ్చు. కొందరు అంటుంటారు, సార్ ప్రాబ్లం చిన్నదే కదా, ఎందుకు ఇంతసేపు తీసుకుంటున్నారు? మీ చాయిస్, చూస్తే చూడండి, లేకుంటే స్కిప్ చేసి డైరెక్ట్గా మీకు ఎక్కడ కావాలన్నా అక్కడ చూసుకోండి, ఏ పాయింట్ దగ్గర కావాలని. ఓకే, సో ఫస్ట్ నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం నా అలవాటు. ఎస్, ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమవుతే నీట్గా చేయొచ్చు, అందుకోసం. ఓకే ఓకే, మరి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫైండ్ ద పాయింట్స్ అన్నాడు కదా. ఓకే, పాయింట్స్ని కనుక్కుందాం. అయితే డయాగ్రామ్ని వేస్తున్నా చూడండి. సో ఎప్పుడైనా ఇలాంటి కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు, డిస్టెన్స్ కానీ లైన్ కానీ పాయింట్స్ కనుక్కోమన్నప్పుడు ఒక చిన్న డయాగ్రామ్. సో కోఆర్డినేట్ యాక్సిస్ని ఫస్ట్ మనం డ్రా చేయాలి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, దీన్ని కోఆర్డినేట్ యాక్సిస్ అని చెప్పచ్చు. ఓకే, సో అయితే ఇక్కడ ఒక లైన్, ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ది లైన్, ఒక లైన్ పైన పాయింట్స్ని కనుక్కోమంటున్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్ అన్నమాట. ఓకే, సో అయితే ఏమన్నాడు మన ప్రాబ్లంలో? ఆ లైన్ రాసేద్దాం. ఏంటి లైన్ పేరు? ఏం పేరు అంటే 3x మైనస్ 4y మైనస్ 1 దట్ ఈస్ 0. ఆ లైన్ పైన పాయింట్స్ కనుక్కోమంటున్నాడు. అయితే ప్రాబ్లంలో విచ్ ఆర్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్ ఫ్రమ్ ది పాయింట్. ఇక్కడ పాయింట్ నేమ్ మెన్షన్ చేయలేదు కాబట్టి మీ చాయిస్ ఏదైనా అనుకోండి. ఓకే, సరే. సో దీన్ని నేను పి అనుకుంటున్నాను. ఇక్కడ ఎక్కడో ఒక చోట పాయింట్ ఇక్కడ ఉంటుంది, పి అనుకుంటాను. సో పి ఆఫ్ 3,2 అన్నమాట. ఓకే, సరే. అయితే ఏమన్నాడు? విచ్ ఆర్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్ ఫ్రమ్ ది పాయింట్. అంటే ఈ పాయింట్ నుంచి 5 యూనిట్స్ దూరంలో ఉన్న 2 పాయింట్స్ని కనుక్కోమన్నాడు. దట్ ఈస్ ది టార్గెట్. ఫైండ్ ద పాయింట్స్. ఎస్ అంటే 2 ఉంటాయని. లైన్ పైన ఎన్నో పాయింట్స్ ఉంటాయి, 2 కాదు 3. అంటే ఇక్కడ కనుక్కోమనేది 2 అన్నమాట. ఓకే, సో కాబట్టి ఎన్నో పాయింట్స్ ఉంటాయి లైన్ పైన. ఒక పాయింట్ ఏమో 3,2, ఇంకా 2 పాయింట్స్ని కనుక్కోమన్నాడు. అంటే పి నుంచి కొంత దూరంలో ఇంకొక పాయింట్ ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని ఏ అని పేరు పెట్టుకుంటున్నా. పి నుంచి మళ్ళీ ఇంకా అంటే మనకి ఒకటి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఎందుకంటే పాయింట్స్, లైన్ పైన పాయింట్స్ కనుక్కోవడానికి ఫార్ములా x1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ తీటా y1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ తీటా. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే ఏంటి? ఒకటి ప్లస్ కేసు, ఒకటి మైనస్ కేసు అని. అంటే ఒక పాయింట్ ఇక్కడ ఉండొచ్చు, ఇంకొక పాయింట్ దానికి అంటే డౌన్లో ఉండొచ్చు, ఇంకొక పాయింట్ అప్లో ఉండొచ్చు అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను బి అని పేరు పెట్టుకుంటున్నా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్? అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్ ఫ్రమ్ ది పాయింట్. అంటే ఈ పాయింట్ నుంచి మనం కనుక్కోవాల్సిన రిక్వైర్డ్ పాయింట్స్కి 5 యూనిట్స్ దూరంలో ఉంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్ అనమాట, ఇక్కడ నుంచి పీబీకి కూడా ఆరే అనమాట. సో అంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ అని చెప్పచ్చు. పి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉందో అలానే పి నుంచి బికి కూడా అంతే డిస్టెన్స్ ఉంది, దాన్నే ఆర్ అని చెప్పచ్చు. ఓకే, సో ఆ ఆర్ అంటే ఇచ్చేసాడు ప్రాబ్లంలో 5 యూనిట్స్ అన్నమాట. కాబట్టి ఆర్ ఇచ్చేసాడు. ఓకే, ఇప్పుడు ఇచ్చిన డేటాని రాస్తుంది చూడండి. సో గివెన్ పాయింట్, లేకుంటే గివెన్ ఫస్ట్ లైన్ రాద్దాం. గివెన్ లైన్ 3x మైనస్ 4y మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అలానే ఈ పాయింట్ ఏం పేరు పెట్టలేదు కాబట్టి మనమే తీసుకుంటాం. లెట్ ద పాయింట్ P ఆఫ్ దాన్ని x1, y1 అనుకుంటా ఈజ్ ఈక్వల్ టు 3, 2 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మనం యాంగిల్ని కనుక్కోవాలి. అంటే టాన్ తీటా నుంచి మనం కాస్ తీటాని, సైన్ తీటాని కనుక్కోవాలి. అయితే ఇక్కడ మనం గివెన్ లైన్కి స్లోప్ని కనుక్కున్నాం. ఓకే, సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 1. స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1
ఈజ్ సో m ఈజ్ ఈక్వల్ టు ఒక లైన్కి స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ అంటే 3 అన్నమాట. మైనస్ ఫార్ములాలో ఉంటుంది ఎక్స్ కోఎఫిషియంట్ 3 బై వై కోఎఫిషియంట్ -4. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో m ఈజ్ ఈక్వల్ టు ఎంత 3/4. సో స్లోప్ తెలిసినప్పుడు యాంగిల్కి కనుక్కోవడానికి ఫార్ములా tan θ ఈజ్ ఈక్వల్ టు m అన్నమాట. ఓకే, సో కాబట్టి సో tan theta is equal to m. So tan theta is equal to m అంటే 3/4. సో tan theta నుంచి మనం ఏం కనుక్కోవాలి, sin theta cos theta అని కనుక్కోవాలి. ఇందాక చెప్పాను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఉపయోగించుకొని చెప్పాను. సో sin theta is equal to ఓకే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసాను. సో tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇక్కడ 5 అనుకున్నాం హైపోటెనస్. సో సైన్ థీటాకి ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే 3/5. అలానే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ అంటే 4 డివైడెడ్ బై హైపోటెనస్ అంటే 4/5. సరే, ఇప్పుడు మనం ఈ రిక్వైర్డ్ పాయింట్స్ ఏ బి ఉన్నాయి కదా, ఆ ఏబిని కనుక్కోవాలి. ఓకే, సో లెట్ ఏ కామా బి ఆర్ the required points are the required points. ఓకే, సో అయితే మనకు తెలుసు పి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉందో పి నుంచి బికి కూడా అంతే డిస్టెన్స్ ఉంది. సో పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి ఈజ్ ఈక్వల్ టు ఎంత 5 అన్నాడు. సో దాన్నే ఆర్ అని చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ ఇంకొక లైన్లో రాసేద్దాం. సో అంటే డిస్టెన్సే కదా పిఏ నుంచి పీబీకి, పి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్, పి నుంచి బి కూడా అంతే డిస్టెన్స్ అంటే 5 యూనిట్స్. దట్ ఈస్ కాల్డ్ రేడియస్. సరే, ఇంకా మనం పాయింట్స్ని కనుక్కుందాం. దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ పాయింట్స్. సో ఫార్ములా ఏం చెప్పాను, x1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా, x1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా, కామా y1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ థీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x1 అంటే మనకు తెలుసు 3 అన్నమాట, ప్లస్ ఆర్ మైనస్ ఆర్, ఆర్ అంటే ఏంటి 5 ఇంటూ కాస్ థీటా ఇందాకే కనుక్కున్నా. సో 4/5 ఇక్కడ 5 క్యాన్సిల్, కామా y1 అంటే 2 అన్నమాట, ప్లస్ ఆర్ మైనస్ ఆర్ అంటే 5 సైన్ థీటా అంటే 3/5. ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లంకి డిస్టెన్స్ కనుక్కోమన్నాడు అంటే పి నుంచి ఏకి డిస్టెన్స్ కనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడు మనం పి ఆల్రెడీ ఏదో ఒక పాయింట్ పి ఇచ్చేస్తాడు, మరి క్యూ కనుక్కోవడానికి అప్పుడు ప్లస్ ఆర్ మైనస్ వేయకూడదు, ఒక పాయింటే కావాలి కాబట్టి x1 ప్లస్ ఆర్ కాస్ థీటా అట్లా y1 ప్లస్ ఆర్ సైన్ థీటా వేయాలి. ఓకే, సో ఇక్కడ ఆ సిచ్యువేషన్ రాలేదు. ఇంకా 3 ప్లస్ ఆర్ మైనస్ 4 ఉంటుంది. సో 2 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ కూడా 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈస్ 3. ఒకటి ప్లస్ కేసు తీసుకుందాము, ఒకటి మైనస్ కేసు తీసుకుందాం. సో 3 + 4 2 - 3, 2 + 3 2 ప్లస్, ఇంకొకటి ఏంటి మైనస్ కేసు తీసుకో, 3 - 4 2 - 3 అన్నమాట. సో ఫైనల్గా దట్ ఈస్ 7, 5 3 + 4. నెక్స్ట్ అలానే -1, -1. ఎస్, సో ఫైనల్గా రిక్వైర్డ్ పాయింట్స్ ఏబి అనుకున్నాం కదా, సో అదే రాసేస్తాం. సో దేర్ఫోర్ ద రిక్వైర్డ్ పాయింట్స్ ఏ పాయింట్స్ ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7, 5, బి ఈజ్ ఈక్వల్ టు -1, -1. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.